అంటే మనొచ్చి విభూతి గంధాక్షరం పుష్పములు అలంకరించి నుంచి ఒక బిడ్డ పంట గంధపుంట వస్తువులు ఒక అద్రసం ఒక అడ్డుపండు వంకాయ ఒక నెలపాటు ఒక ఈ వస్తువులలా పెట్టి నైవేద్యం మీద తొమ్మిది పాలన రక్షించి బిల్లు పత్రులు చేయి అర్చించి నాస్తా నమస్కారం ఆచరించి మరియు నారును 21గా వేసి మొదటి ఒక్కొక్క వడుగా మడిచిన ఆ విభూతి యొక్క దినమును ప్రతిదినము ఉదయము ఉపవాసం ఉండి నైవేద్యం పదములను భుజించి ఆ దారమును ధరించి ప్రకారంగా ప్రతిక్తంగా యొక్క దినమును ఈ వ్రతం అనుష్ఠించినట్లయినా ఈ వ్రతాలు అభావాలను అవసరాలు శ్రీ పరమేశ్వరుడు వసభాహనుడు వచ్చి ప్రతి వదినట్టు వరములు అడుచునని వాళ్ళకి మనం చెప్పాను నేను పరదేవుడి వ్రతం అనుష్ఠించిన స్నానం చేసి వస్త్రం ధరించి పై చెప్పిన విధముగా అధిరత బలములను ఎక్కడిగా పెట్టి దీపాలు నమాజకు విచ్చేసి వదిలి వచ్చించుడు వ్రతం అనుష్ఠించి ఆ అమావాస్య నాటి దినమున వృషభాహుడై పరమేశ్వరుడు బ్రహ్మ రుద్రదాతో కొలిచి తన వెంట విధించగా బ్రహ్మరూపం కూడా ప్రత్యక్షమై గణేశమైన నవంగా అడిగిన మాత్రం ప్రత్యేక పరమేశ్వరుడు నుంచి అడిగిన పరమేశ్వరుడు అత్యంగా తన దేహమున అర్థాత్మకంగా అది మొదలు అర్మాసం పేరు నిలుచుంటాను ఇంత పరమేశ్వరుడు అర్థాన్ని ప్రదర్శించి ఇది మొదలు ప్రదర్శించిన వాళ్ళకు వ్రతం మాత్రం అనుష్మించిన వాళ్ళకు ఎట్లాగ వరం వచ్చిందని చెప్పి ఇదేలా స్త్రీలలో విని దేవలోక స్త్రీలలో విని మహాభియుక్తవర్తై సుశీలపుత్ర క్రమంగా వ్రతం అనుష్ఠించి సకల మధ్యశిల్పులైండ్రి ఆ వ్రతం భూలోకంలో ఉన్న వరులకు తెలపంబరనే దేవదాసులు దయావంతులై భూలోకంలో వచ్చి కృష్ణానది మన ఒక మడివోచము దిగి వ్రతము చేయించుండ్రి అప్పుడు భూలోకం ఏవచ్చుంటారు అమృతపు మహారాజు పుణ్యవతి భగవతి పుత్రులు గారు వాళ్ళ తండ్రిలు రాజు గురుతే రాజ్యమును భోగమును పోగొట్టుకుని మహాతిథులే అనిపించుండను ఈ ఇద్దరు కణికలను వివాహం లేకుండాను ఇట్లుండగా వారు రాజయోగం నోచున్న వ్రతం కానీ సమీపంలో చేని దేవతా స్త్రీలను చూసి వారిద్దరు నమస్కరించి అమలారా మీరు దేవుడు ఇక్కడ ఏమేమి చేసినారని అడిగినంతనే రాజకుమారి పుణ్యవాది భాగ్యవతి యొక్క సంవత్సరం అడిగి తెలుసుకుని రాజకునిగా వినడు నేను ఇచ్చట చేయించున్నది ఏమిటి అడిగితే కదా ఇదే కేదాసుల వ్రతం ఈ మహావ్రతం ముందు భారతదేవం అనుష్ఠించి పరమేశ్వర మహా పాఠశాల దేహాద్యంశం పొందింది అలాగే స్వతంత్రం ఈ వ్రతమును మేము తెలుసుకుని దేవలోకం మేము అనుష్ఠించగల సిద్ధిములు ఇద్దరు నరకంకి వచ్చి అనుష్ఠించిన మనిన గణంత మాత్రమే కలియుగంలో కానీ ముఖ్య ఆజ్ఞామాగా ఓ మలారా ఈ వ్రతం అనుష్ఠించినటువంటి దినమును చేయవలను అనుమతించవలెనని అడిగినంత రాజకుమారులను చూసి యోగలాగా ఇద్దండి కూడా రాజకనకరారా వినండు భాద్రపద మాస కృపక్ష కాశీమదు ఆశ్వేత మాసం అమావాస పర్యంతం అనుష్ఠించబడిన చెప్పిన దశమనాడు స్నానం చేసి ప్రస్తుత వర్షం ధరించి వలచెట్టు కింద పోయి వదిలి పోసి మంది తీర్చి ఆలింగం ప్రవేశంగా భావించి విపతి గంధాచంద్ర పుష్పములతో అలంకరించి దూపడి తెచ్చి ఒక వల్లపుంట గంధపుంట ఒక పసుపుంట అలాగే ఒక అదిరేసము ఒక అరటిపండు ఒక టెంకాయ ఒక మొక్క ఒక తమలపాకు ఈ విశ్వనారాయణ పెట్టి నైవేద్యం చూసుకుని పెట్టి రచించి వర్షాన్ని నమస్కారం ఆలోచించి మరియు నాదేసి ఆ నారులో యువతి యొక్క పురిగా నొడ చేసి ప్రధాన దీపాల జనొక్క వంతున యువతి యొక్క విడివేసి అంతిమన అస్తము ధరించబడుతుంది ఈ యువతి యొక్క దినములో మీకు దినము తప్పక బిల్లము గంధం పసుపు మొక్క మధ్య ఆదివసం ఒక్కొక్క ఒక్కడిగా పెట్టిన పెట్టి వర్షం రచించు దించు ఉపవాసం ఉపవాసం 20 యొక్క దినమును ఉద్యోగిగా అనుష్ఠం సాధ్యం కాదు రాజకీయ దీపావళి కలిసి కలిపి శివలింగం తీర్చి చెప్పిన విధంగా 21 బిల్లుపేట 20 యొక్క గంధపుంట 21 వంతున పెట్టి వేడిన దారమును 21 ముడి వేచి శివుని ఊరించి ఆ దారమును అందించవలసిందిగా వారి భక్తులు పరమేశ్వరుడు చెప్పి అప్పుడు ఆ కనికలు కూడా నమస్కరించి మహారాజా కుమారులు బలి ఉన్నట్టు అనేక మాత్రం జ్ఞాపకం ఆచరణగా మీరు ప్రతి సంవత్సరం ఈ వ్రతం చేయించడం వచ్చేదే మీ కోరికలను శుభ్రమైన ఆచరించి తాము అనుష్ఠించి దీపావళి అమావాస్య కూడా వలన దేవకరణకు ఇచ్చినటువంటి వాళ్ళ వల్ల అన్వేషణ కింద పోయి దేవకన్యకు తీర్చినటువంటి శివలింగమును ముందర పెట్టి ఆ నదిలో స్నానం చేసేందుకు వ్రతములు దండుకొని దేవకులు చెప్పిన విధంగా వ్రతం అనుష్ఠించి ఆ దేవుడికి ముఖ్య నవగారం వ్రతములు ధరించుకుని తమ ఇంటికి వచ్చినంతలో దేవులోక గృహం పోలే సకల భాగ్యములతో సులువు వింటున్నాం అట్లుండగా ఆ రాజపుత్రికలు ఇంటి ముందుగా వచ్చి మన ఇల్లు ఇచ్చట ఉన్నది ఆ ఇల్లు ఎదురుగా వచ్చినట్టుగా ఆ పుత్రికలు తండ్రి ఇంటికి ముందుకు వచ్చి తమ కుమార్తెను లోనికి పిలుచుకుని వెళ్ళి దివ్య వశము కట్టించి దివ్యాభరణను అలంకారం చేసుకునే నవసంగి దివ్య భోజనంతో సంతృప్తి ఇట్లుండగా ప్రత్యేక రోజు వదిలించి బాకి పుణ్యవతిని ముహూర్తంలో సకల వైభాగం వివాహం చేసుకుని పోయి అంత అలంకాపురేదీశుని కుమారుని సృజించి భాగ్యవతిని ముహూర్తంలో కళ్యాణం చేసుకుని పోయి అంత వారి మనం ఆనాడు యువకులకు చెప్పే విధంగా ప్రథమ చరిత్ర ఇలాంటి భాగ్యం యోజించి ప్రతి సంవత్సరం కానుష్ఠించి పుత్ర భగవతులు మొత్తం భాగ్యవతి మహాజగనిక ఆ వ్రతం నోదారం విడిచి చిక్కుడు చుట్టుపై పందిపై పారవేసే అంత మీద ఇతర దేశాధిపతి రాజుకుడు చతురంగ బల సమేతుడై వచ్చి అలంకారం నొట్టించి అవి భాగ్యములను అణుచుకుని పోయే ఈ శరీరము గలవై మిక్కిలి దరిద్రతను అనుభవించుచు
బడలైనటువంటి స్త్రీలు కదా ఇటువంటి ఆకులు గొడవ చిక్కుడుకాయలు విశేషంగా కాయించినటువంటి ఆ చెట్టు నుంచి ఆ కాయలు కోసి ఆ బిడ్డలో కూడా మొదలు వారిపైన అది వండి పెట్టుకుని చూడను ఇటు దర్శనం అత్యంత వేగుతుండగా వాటి వచ్చి ఇందులో చింత కడతి అనేక విజయములను మనసు నుంచి తన కుమారుని పిలిచి బిడ్డ నీ పెద్దతో తమ సంకటం చెప్పి తమ రవ్యమును తీసుకుని ముట్టించి ఆకలి చిండుకు సిద్ధంగా అమ్మట వరకు కట్టించి పంపించను అంత నా బాలుడు మంచి దేశంలో జన్మించి పెద్ద తల్లి ఆంచి గాంచి తమ తల్లి కష్టమని చెప్పి ఆ పనివతి మిగిలిన ఇంకా ఆ బిడ్డను మంచుకుని కొంత వేయం మోసం దోవకు అన్నం కట్టించి ఇచ్చి మంచి అతను వచ్చి ఉంచుకుని బాగా కొంతకాలంగా వచ్చి ఉండగా కట్టిన బావి గట్టిగా తన పెద్ద తల్లి ఇచ్చిన ద్రవ్యాభరణను మూట పెట్టి తాను బావిలోకి తిని అన్నం మూట ఇప్పి భుజి పోజిలో గరుడు ఆభరణ మూటను ఎత్తుకుని పోయాను ఎదిగి బాలుడు చూసి మిగులు దిగులు చెంది మరలా తన పెద్ద వచ్చి జరిగిన అభిస్థాపన చెప్పాను అంత నా మాత